సో చాలా మంది మనం నిన్న ఒక వీడియో చేసాం. ఏంటంటే ఇప్పుడు ఈ R22 బ్యాచ్ కి ఈ గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేసే అంశంపై కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. అయితే అందుట్లో కొంతమంది కామెంట్ రూపంలో డౌట్ పెట్టారు. ఏంటంటే ఇప్పుడు R22కి ఇవ్వటం కుదరదు, సరే మరి R25 రెగ్యులేషన్ వాళ్లకు గ్రేస్ మార్క్స్ ప్లస్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఎలా ఇచ్చారు అని చెప్పేసి అడిగారు అనమాట. సో దాని గురించి వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అండి, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అండి. వీడియో అయిపోయింది. టాపిక్ లో పెడితే ఏంటంటే ఇప్పుడు 2018లో జాయిన్ అయిన R18 బ్యాచ్ కు వచ్చేసరికి బయటకు వచ్చేసరికి ఎంతమంది పాస్ అవుట్లు ఉన్నారు? చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటి, ఆ JNTH యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ ఎన్ని? చాలా ఎక్కువ. అటానమస్ లు చాలా తక్కువ. R22కి వచ్చేసరికి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? అఫిలియేటెడ్ ఎన్ని ఉన్నాయి JNTH కింద? అటానమస్ ఎన్ని? R25కి వచ్చేసరికి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? అఫిలియేటెడ్ ఎన్ని ఉన్నాయి JNTH కింద? అటానమస్ ఎన్ని? సో R18 నుంచి R22 టు R25 చూసుకుంటే అఫిలియేటెడ్ కాలేజెస్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. ఎక్కడో నూటికో కోటికో ఒకటి ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా అఫిలియేటెడ్ కాలేజెస్ అని R25 బ్యాచ్ కి అసలు లేనే లేవు. ఎక్కువ శాతం ఆల్మోస్ట్ ఏ స్మాల్ కాలేజ్ హ్యాస్ బీన్ అటానమైజ్డ్. అయితే ఇప్పుడు R18 బ్యాచ్ వాళ్ళకు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వడం కుదరని పక్షం అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూకి అప్లై చేస్తారు, దానికి గల కారణాలు అప్పుడు చెప్పాను. సో ఇప్పుడు అందరూ కూడా అఫిలియేటెడ్ JNTH కింద ఉంటే అందరికీ ఇంటర్వ్యూ కాల్ వస్తుంది కాబట్టి అందుట్లో ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ చూసినట్టయితే దానివల్ల వాళ్ళు రావద్దని చెప్పడం జరుగుతుంది. అదే R22కి వచ్చేసరికి ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అయితే దాంతో పోలిస్తే దీనికి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఎందుకంటే మరీ అంత తక్కువ అయితే ఏం కాదు. అఫిలియేటెడ్ కొన్ని ఎక్కువ ఉన్నాయి, అటానమస్ తక్కువ ఉన్నాయి. ఇక R25కి వచ్చేసరికి మొత్తం అటానమస్ లో ఉన్నాయి, అఫిలియేటెడ్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ అఫిలియేటెడ్ వాళ్ళకు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానీ గ్రేస్ మార్క్స్ కానీ ఇచ్చినట్టయితే ఇవి పెద్దగా ఎఫెక్ట్ చూపవు. ఎందుకంటే ఇంటర్వ్యూ వీడు వెళ్తే 100 మందిలో ఒక్కడో అఫిలియేటెడ్ కింద ఉంటాడు, మిగతా 99 మంది అటానమస్ కింద ఉంటారు. కాబట్టి ఇక అటానమస్ వాళ్ళు ఇచ్చుకోవడం ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే వాళ్ళ సొంత నిర్ణయాలు ఉంటాయి కాబట్టి. అయితే అది యూనివర్సిటీకి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి, ఈ జాబుల్లో పరంగా కూడా ఎఫెక్ట్ ఉండదు కాబట్టి వీళ్ళు ఆ రెండింటిని వాళ్ళకి R25 వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది మాక్సిమం. ఓకేనా? అంతేగాని ఒక్కసారి అసలు ఒక రెగ్యులేషన్ స్టూడెంట్స్ కనుక పాస్డ్ అవుట్ అయ్యి వాళ్ళకి కనుక PCCMM వస్తే మళ్ళీ మార్చేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉండవు. అది లాక్డౌన్ టైంలోనే ఒక్కసారి జరిగింది. ఆ తర్వాత ఇంక్రీజ్ డిక్రీజ్ అలా జరగడం అయితే జరిగింది. ఓకేనా? సో అమెండ్మెంట్స్ అన్ని కూడా అలాగే ఉంటాయండి, సిచ్యువేషన్ బట్టి మారుతా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇవ్వలేదు. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయిందని చెప్పేసి నేను అనుకుంటాను. మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్ గా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా కావాలంటే కాల్ మీ 4 కాల్ చేయండి. థ్యాంక్ యూ.